కార్యక్రమంలో ఈ రోజు మనం 35వ రోజుకు చేరుకున్నాం. మనకి విశిష్ట అతిథిగా బాలకృష్ణ గారు వచ్చారు. బాలకృష్ణ గారు ఒక బుక్ ద్వారా ధ్యానం శరణం గచ్చామి బుక్ ద్వారా ధ్యానంలోకి వచ్చి 2002 నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్స్ తయారీ చేస్తూ, ఎన్నో సేత్, ఇన్నర్ జర్నీ, డిఎన్యు వర్క్షాప్స్ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారి జ్ఞానాన్ని ఎంతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం పిఎంసికి ఎండిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వారి కుటుంబం మొత్తం ధ్యాన ఆదర్శ కుటుంబంగా అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వారి యొక్క జ్ఞానాన్ని ఈ రోజు వారి మాటల్లో మనం పంచుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఏదన్నా మీకు ఏదన్నా టాపిక్ మీద కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు కావాల్సిన పాయింట్స్ చెప్తాను నేను, మీకు అవసరమైనవి హ్యాండ్ రైజ్ చేస్తే మీరు, లేదంటే నాకు నచ్చిన పాయింట్స్ చెప్తా. మీకు రైట్ సైడ్ ఉంటుంది చూడండి, రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, అప్పుడు మేము అన్మ్యూట్ చేస్తారు. ఓకే, ఎవరో అంటే నాకు నచ్చిన పాయింట్ చెప్పుకుంటే వెళ్ళమంటారా? అందరూ బుద్ధుల్లో ఎవరికి డౌట్ లేవు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరి పత్రిసారు త్రిరత్నాలు అని చెప్పి 3 చెప్పడం జరిగింది. త్రిరత్నాలు. ఓకే, 1 ధ్యానం, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. ఈ 3 వీటిని త్రిరత్నాలు అని చెప్పాడు సార్. మనందరం కూడా ధ్యానం చేస్తాం, రెగ్యులర్గా ధ్యానం చేస్తాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాం. కానీ స్వాధ్యాయం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటాం. ఓకే, సజ్జన సాంగత్యం అంటే ఇట్లా క్లాసెస్కి అట్లా అటెండ్ అవుతూ ఉంటాము. ఓకే, మరి ఈ 3 గురించి మనం కొంచెం విపులంగా తెలుసుకుందాం. ఇంకా విపులంగా తెలుసుకుందాం. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, నీ వయసు ఎంతో అంత టైం ధ్యానం చేయండి అని చెప్తారు. అంటే 30 సంవత్సరాల 30 నిమిషాలు, 60 సంవత్సరాలకి వాళ్ళకి 60 నిమిషాలు ధ్యానం చేయమని చెప్తారు. అది ఎవరికి అంటే, నా లైఫ్ చాలా బాగుంది అన్న వాళ్ళకి దాన్ని అట్లా కంటిన్యూ చేయడం కోసం మీ వయసు ఎంతో అంత టైం ధ్యానం చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా మీరు ధ్యానం నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్, అంటే నా హెల్త్ బాగోలేదు, హెల్త్ బాగా సెట్ చేసుకోవాలి, అదే రిలేషన్స్ నావి బాగోలేదు వాటిని సెట్ చేసుకోవాలి, లేదు ఇంకా నాకు ఎంతో జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు ఆ టైము సరిపోదు, ఇంకా ఎక్కువ టైం చేయాలి. అంటే ఎంత ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా సాధన చేయాలి. అంటే ఎన్ని గంటలు మీరు ధ్యానం చేయగలిగితే అన్ని గంటల ధ్యానం మీరు చేయగలగాలి. అంటే స్టార్టింగ్లో బాగా సాధన అనేది జరగాలి. అక్కడ మీకు ఎంత తపన బట్టి స్పిరిచువల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ టైం ధ్యానం చేయాలి. ఓకే, నేను స్పిరిచువల్గా ఇంకా బాగా ఎదగాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సాధన చేయాలి. ధ్యానం చేసేటప్పుడు మనకేం జరుగుతుంది అంటే, ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది. కానీ ధ్యానం చేసేటప్పుడు యాక్చువల్గా మొదట్లో చాలా రకాల అడ్డంకులు వస్తాయి, చాలా రకాల అనుభవాలు కూడా వస్తాయి. 1,00,000 మంది కూర్చున్నారనుకోండి, 1,00,000 రకాల అనుభవాలు వస్తాయి. ఓకే, ఏ అనుభవం వచ్చినా కూడా మంచిదే. అంటే మీకు ఒళ్ళంతా నొప్పులు వచ్చినా మంచిదే, ఒళ్ళంతా తేలిగ్గా ఉన్నా మంచిదే. 2 కూడా మీరు బాగా ధ్యానం చేస్తున్నారని అర్థం. మీకు తలనొప్పి వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా మంచిది. ఒళ్ళంతా తేలిగ్గా ఉన్నా, ఆనందంగా ఉన్నా కూడా మంచిదే. ఎట్లా ఉన్నా ఏ అనుభవం వచ్చినా మంచిదే. పక్క వాళ్ళ అనుభవాలు వినాలి, కానీ మనకు అనుభవం రాలేదని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అవసరమైన అనుభవాలు మనకి
మనకు ఆత్మ మనకు అందిస్తుంది కాబట్టి ఓకే, పక్క వాళ్ళ అనుభవాలు ఇట్లాంటి అనుభవాలు వస్తాయా అని అనుకుంటాం అంతే. అంతేగాని అవి మనకు రాలేదు అనుకోకూడదు ఎప్పుడూ కూడా. చాలా మంది వాళ్ళకు వచ్చిన అనుభవాలు నాకు రాలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మీ అనుభవాలు, మీకు ఏది అవసరమో ఆ అనుభవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గమనించుకోండి. అనుభవాలు 1,00,000 మందికి 1,00,000 రకాల అనుభవాలు వస్తాయి అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, వేరే వాళ్ళ అనుభవాల గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. వినడం వరకే, ఓకే ఈ అనుభవాలు వస్తాయి అని అంతవరకు మనం వినొచ్చు మనం. ఓకే, సో తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది, కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, దాంతోపాటు మీకు ధ్యానంతో పాటు జ్ఞానం కూడా అందుతుంది. మీకు జ్ఞానం ఎట్లా అందుతుందంటే ఒక ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా, ఒక థర్డ్ ఐ ద్వారా, ఒక ఇంట్యూషన్ ద్వారా కూడా మీకు నాలెడ్జ్ అనేది మీకు అందుతుంది. అంటే ధ్యానం చేయడం ద్వారా అటు ధ్యానము, శక్తి అంటే ఎనర్జీ ప్లస్ మీకు జ్ఞానము, ఈ రెండు మనకి అందుతూ ఉంటాయి అన్నమాట. ధ్యానం ద్వారా టెలిపతి మెసేజ్ మీకు అందొచ్చు, ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అనుభవాలు, ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. ఈ రోజు వచ్చిన అనుభవం రేపు రావాలి. ఇంకొకటి ఏంటి, మనం ఈ రోజు వచ్చిన అనుభవం రేపు రావాలనుకుంటా ఉంటాం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, ఈ ఆనందం రావట్లేదని చెప్పి నెలల తరబడి వెర్రి అవుతూ ఉంటాం. ఆ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది, అటువంటి అనుభవం మళ్ళీ రావట్లేదు అని. సో ఏ రోజు వచ్చిన అనుభవం ఆ రోజే, ఎన్నో రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. సో వాటిని తెలుసుకుంటూ ఓకే ఇట్లా ఉంటుంది అనుకుంటూ ముందుకు మనం వెళ్ళిపోతూ ఉండాలి. సో ధ్యానం ద్వారా ఇటు మనకి జ్ఞానం కూడా మనకు అందుతూ ఉంటుంది అనే దాన్ని అర్థం చేసుకోండి. అది మీ ఇంట్యూషన్ ద్వారా అవ్వచ్చు, అట్లాగే మీకు ఒక టెలిపతి మెసేజ్ టెలిపతి అవ్వచ్చు, లేదు ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా మీకు అందుతూ ఉండొచ్చు, థర్డ్ ఐ ద్వారా రకరకాలుగా అందుతూ ఉంటాం. కొంతమందికి శూన్య స్థితి అనేది కూడా ఉంటుంది. శూన్య అంటే ఏ అనుభవం లేకుండా ఎంటీ స్టేట్ కూడా ఉంటుంది. అది కూడా చాలా మంచి అనుభవమే. అది అర్థం కాదు, అయ్యో నాకు ఏమి రావట్లేదు అనుకుంటారు. ఆ ఎంటీనెస్ కూడా చాలా ఎక్సలెంట్ అనుభవమే ఇంతవరకు. తర్వాత రెండోది ఏంటంటే స్వాధ్యాయం. బుక్స్ అంటే స్వాధ్యాయం అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం అధ్యాయం చేసుకుంటాం. అంటే మనం చెక్ చేసుకుంటాం ప్రతిరోజు, ప్రతి క్షణము అసలు మనం ఎట్లా ఉన్నాము అనేదాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ధ్యానం అనేది ఎందుకు చేస్తున్నాము అంటే మనం మార్చుకుంటాం కోసం ధ్యానం చేస్తున్నాం. ఇది బాగా గుర్తుంచుకోండి. మనం మార్చుకుంటాం కోసం మనం ధ్యానం చేస్తున్నాము అనేదాన్ని అర్థం చేసుకోండి. అంటే ప్రతిరోజు మనం నేను ఎట్లా ఉన్నాను, నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనే దాని మీద ఎప్పుడు ఎరుకుండాలి. జ్ఞానము అంటే ఏంటి అంటే ఆచరణ అనేదే జ్ఞానం. ఆచరించడమే జ్ఞానం. ఇది గుర్తుంచుకోండి. ఆచరణే జ్ఞానం. తెలుసుకుంటాం జ్ఞానం కాదు. ఈరోజు మీరు క్లాస్ వింటున్నారు అంటే మీకు జ్ఞానం వచ్చినట్టు కాదు. ఇక్కడ దీన్ని ఎప్పుడైతే ఆచరిస్తున్నామో అది జ్ఞానం అవుతుంది. ఆచరణే జ్ఞానం. ఓకే, ఏ రోజుకి ఆ రోజు ఏం ఆచరిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ ధ్యానం ద్వారా అంటే స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయం, మనం అధ్యాయం చేసుకుంటూ మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తాం అనేది ఒకటి. ఇంకోటి స్వాధ్యాయము అంటే ఏంటంటే పుస్తకాలు చదవడం, బుక్స్ చదవడం. ఎన్నో బుక్స్ ఉన్నాయి. అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి గారు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి మనకి ఏంటి అంటే స్వాధ్యాయం. ఏ సొసైటీలో అయినా కానీ ఆ గురువు చెప్పిన పుస్తకాలు మాత్రమే చదవమని చెప్తారు. అంటే కానీ ఇక్కడ పత్రి గారు అందరి గురువుల పుస్తకాలు మీరు చదవండి అని చెప్తున్నాడు. ఆయన అందరి గురువుల పుస్తకాలు చదవండి అని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క ఆత్మ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తుంది. మీరు ఒకటి నేర్చుకుంటారు, నేను ఇంటికడే ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే ఒక్కొక్కళ్ళు ఎన్నో వందల జన్మలు తీసుకొని ఈరోజు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం, ఈ నేర్చుకుంటాంలోకి వచ్చాం. అంటే మీ జ్ఞానం వేరుగా ఉంటుంది, నా జ్ఞానం వేరుగా ఉంటుంది. సో ఆ ఒక ఉన్నతమైన ఆత్మ ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత తనకున్న జ్ఞానాన్ని ఆ పుస్తక రూపంలో అందించింది మనకి. ఆ బుక్ చదవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకున్న జ్ఞానం మందవుతుంది అక్కడ. సో ఇక్కడ
పత్రికారు ఏం చేశారంటే అందరి గురువుల పుస్తకాలు మీరు చదవండి అని చెప్పి అందరి పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించారు, తెలుగులోకి రాపిచ్చారు. అది ఒక అదృష్టం. తెలుగులో పుట్టడం అనేది కూడా ఒక అదృష్టం మంది. ఎందుకంటే తెలుగులో ఉన్న పుస్తకాలు ఏ లాంగ్వేజ్ లోనూ లేవు. చాలా మంది వరి అవుతూ ఉంటారు వేరే లాంగ్వేజ్ వాళ్ళు, మాకు తమిళంలో మంచి బుక్స్ లేవు, కన్నడలో మంచి బుక్స్ లేవు. ఎందుకంటే ఇక్కడ పత్రికారు తెలుగులో మొదటి నుంచి మరి తెలుగులో ఏం చేశారంటే ఇక్కడ ఎక్కువ ముందు స్టార్ట్ అయింది కాబట్టి మూమెంట్, ఎన్నో పుస్తకాలు ఆయన చదివినవన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క చైతన్యం ఉంటుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక్కొక్క పుస్తకానికి. ఆ బుక్ చదివేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతారు. అంటే మీలో ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు బాగా మంచి బుక్ చదువుతూ ఉన్నప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుని గమనించండి. మీ బాడీ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుందో మీ బాడీ ఫ్రీక్వెన్సీ చూడండి. ఒక డీప్ మెడిటేషన్ స్టేట్ లో మీరు ఎట్లయితే ఉంటారో ఆ బుక్ చదివేటప్పుడు కూడా అదే స్టేట్ లో ఉంటారు అనేదాన్ని అర్థం. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతాము అనేది అర్థం చేసుకోండి. ఇంకోసారి కొంతమందికి ఏమవుతుందంటే నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది బుక్ చదువుతున్నప్పుడు. కారణం ఏంటంటే బుక్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ వేరు, మీ ఫ్రీక్వెన్సీ వేరు. సో అందుకని మీకు ఆ మత్తు అనేది అక్కడ ఏర్పడుతుంది. సో అది కరెక్టే. అప్పుడు మళ్ళీ మీకు మత్తు వస్తుంది, మీరు నిద్రపోతారు. మళ్ళీ లేకుంటే మళ్ళీ చదవండి, నో ప్రాబ్లం. అట్లాగే చదవాలి. బుక్ చదివేటప్పుడు నాకు ఏమీ అనిపించడం లేదు అనే దానికన్నా ఆ మత్తుగా ఆ బుక్ చదువుతున్నారు అంటేనే మీ ఫ్రీక్వెన్సీ ఆ బుక్ లో ఉన్న ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది అని అర్థం. అంటే బుక్ చదివేటప్పుడే మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. సపోజ్ మీరు ఒక 100 ఫ్రీక్వెన్సీలో మీ జర్నీ, స్పిరిచువల్ జర్నీ మీరు చేస్తున్నారు అనుకుందాం. ఎప్పుడైతే మీరు ఆ బుక్ చదువుతున్నారో మీ ఫ్రీక్వెన్సీ 150 అవుతుంది. దాన్ని ఆచరించినప్పుడు 200 అవుతుంది. ఇంకో బుక్ చదివి ఆచరించినప్పుడు అది 300 అవుతుంది. అంటే ఒక్కొక్క బుక్ చదివినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఒక 100 ఫ్రీక్వెన్సీలో స్పిరిచువల్ జర్నీ చేయాలా, అంటే లెర్నింగ్స్ అవి నేర్చుకోవాలా, లేదు ఒక 1000 ఫ్రీక్వెన్సీలోనో ఒక 5000 ఫ్రీక్వెన్సీలోనో మీరు స్పిరిచువల్ జర్నీ చేయాలా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. అంటే మీరు ఆ బుక్ చదవడం ద్వారా మీరు 10 సంవత్సరాల్లో మీరు నేర్చుకునేది 1 సంవత్సరంలోనే మీరు నేర్చేసుకోవచ్చు. అంటే చదవడం అంటే ఒట్టి చదవడం కాదు ఫ్రెండ్స్, చదివి దాన్ని ఆచరించడం ద్వారా. అంటే ఏమి ఆచరించాలి అనేది మనకు తెలవాలి కదా. ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్తున్నాం, పిల్లలకి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము? స్కూల్లోకి వెళ్ళి ఆ బుక్స్ అన్ని చదివి వాడు ఆ జ్ఞానం అందుకోవాలనే కదా. ఇది కూడా ఒక పాఠశాలే, ఇది కూడా ఒక ఎడ్యుకేషనే. మరి స్పిరిచువల్ గా మీరు ఎదగాలి అంటే ఆ బుక్స్ చదవడం ద్వారా మీరు తొందరగా నేర్చుకుంటారు. ఒక సైంటిస్టు ఒక పరిశోధన చేసి ఒక ఫార్ములాని ఇచ్చాడు మీకు. ఒక సైన్స్ లో ఒక ఫార్ములాని ఇచ్చాడు, లేదంటే మ్యాథ్స్ లో ఒక ఫార్ములాని ఇచ్చాడు. ఆ మ్యాథ్స్ లో సైన్స్ లో ఇచ్చిన ఫార్ములా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఇచ్చిన ఫార్ములా అది. ఓకే, అది మనం ఏం చేస్తున్నాం? చదవడం ద్వారా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేసుకుంటున్నాం, మనం ఉపయోగించుకుంటున్నాం ఆ ఫార్ములాని. ఓకే, CO2 అని వచ్చింది అనుకోండి. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ పరమాణు, ఒక కార్బన్ పరమాణు ఒక 2 ఆక్సిజన్ పరమాణు కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. మనం ఏం చేస్తున్నాం? 2 కలిపేసి కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసుకుంటున్నాం. అంటే అది వాళ్ళు కనిపెట్టారు, మనం దాన్ని ఉపయోగించుకుంటాం ఈజీగా. మనం దాన్ని మళ్ళీ దాని మీద కనిపెట్టాల్సిన అవసరం లేదు, దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆ పుస్తకాల్లో ఒక మాస్టర్ ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని ఆయన ఎన్నో జన్మల ప్రయాణంలో నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం చదివి మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం వల్ల ఈజీగా మన ఫ్రీక్వెన్సీని మనం షిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో అందుకని ఆ ఆ పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎటువంటి కారణాలు ఎతకమాకండి. చదవలేకపోవడానికి కారణాలు ఎతకమాకండి. నాకు టైం లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు నిద్ర వస్తుంది, ఇవన్నీ ఎటువంటి నా చదువు రాదు, ఈ కారణాలు ఎతకమాకండి. ఓకే, అది ధ్యానము అనేది ఎంత అవసరమో స్వాధ్యాయం అనేది కూడా అంతే అవసరము. ఏది తక్కువ కాదు. ధ్యానం ఎంత అవసరమో పుస్తకాలు చదవడం అనేది కూడా చాలా చాలా అవసరం. మనకి తెలియకుండానే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నేను ఒక 6 నెలలు ధ్యానం చేసిన తర్వాత ఒక టోల్టెక్ 4 అగ్రిమెంట్స్ అనే బుక్ చదివినప్పుడు ఈ 6 నెలలు ప్రయాణంలో నా లెర్నింగ్, నా డెవలప్మెంట్ ఎంత ఉందో ఆ బుక్ చదివిన తర్వాత అంత డెవలప్మెంట్ నేను గమనించాను అనమాట.
ఒక 40 రూపాయల పుస్తకం, 30 రూపాయల బుక్ అది. ఒక చిన్న 40 పేజీల పుస్తకం అది. అంత చేంజ్ గమనించానమాట. సో కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదవండి. ఇది మెడిటేషన్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదవాలి. ఓకే. అంటే ఒక తర్వాత హిమాలయ యోగులు మన స్వామి రామ బుక్, దాన్ని చదవండి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. తర్వాత టోల్టెక్ 4 అగ్రిమెంట్స్, 4 ఒప్పందాలు అనే ఆ బుక్ చదవండి. తర్వాత పత్రికాల పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు చదవండి. చాలా మంది నేను గమనించింది ఏంటంటే మూమెంట్ లో సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు, కనీసం పత్రికాల పుస్తకాలు కూడా చదవరు. అంటే వాళ్ళు స్పిరిచువల్ గా ఎంత తపనతో ఉన్నారు అనేది అక్కడ అర్థమైపోతుంది. ఒక గురువు ఒక మూమెంట్ లో ఉండి ఒక గురువు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ ఆ గురువు ఏం చెప్పాడు అనేది కూడా తెలవకుండా ధ్యానం చేస్తున్నారు అంటే వాళ్ళ సిన్సియారిటీ ఎంతవరకు ఉంది అనే దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధావాం లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం. సో మీకు ఎంత శ్రద్ధతో ఉన్నారు వాళ్ళు అంటే అంటే కనీసం ఆయన పత్రికారు ఏం చెప్పారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవట్లేదు. అక్కడ ఏదో ఒక రెగ్యులర్ గా ఏదో గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చినట్టు, ఏదో రోజు అందరూ ధ్యానం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ధ్యానం చేద్దాము అన్నట్టే ఉన్నారు. సో ఫ్రెండ్స్, సో పత్రికారు పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదవండి. తర్వాత తులసి దళం చదవండి. పిరమిడ్ భగవద్గీత అంటారు తులసి దళాన్ని. సో తులసి దళం పుస్తకం చదవండి. అట్లాగే మరి ప్రతి ప్రాబ్లంకి కూడా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి మీకు ఇక్కడ మూమెంట్ లో. ప్రతి ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, సీక్రెట్ బుక్ చదవండి. నాకున్న కష్టాలు ఎవరికి లేవు, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారనుకోండి, మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, బుక్ చదవండి. ఓకే. మీ దివ్యత్వం గురించి మీరు తెలుసుకోవాలి అనుకోండి, రామ్తా బుక్ చదవండి. అద్భుతమైన పుస్తకం రామ్తా బుక్. ఓకే. చదువుతాండి రోమాలు నిక్కబొడుస్తాయి అన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది ఆ బుక్. తర్వాత మీ మల్టీడైమెన్షనాలిటీ గురించి, అంటే మీ ఆత్మ యొక్క బహు పరిధుల యొక్క కోణాలకు మీరు తెలుసుకోవాలి అంటే సేతు బుక్స్ చదవండి. ఓకే. మనసు గురించి మీరు తెలుసుకోవాలంటే ఓషో పుస్తకాలు చదవండి. అతీషా ప్రజ్ఞావేదం చాలా అద్భుతమైన పుస్తకం. అతీషా ప్రజ్ఞావేదం, హృదయంలోకి ప్రయాణం కాదు సారీ అంతే, హృదయంలోకి ప్రయాణం. సో ఓషో పుస్తకాలు 3-4 ఓషో పుస్తకాలు మీరు చదవచ్చు. సో అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి పుస్తకము అద్భుతమైంది. ఆత్మజ్ఞానాన్ని సుటిగా బోధించే పుస్తకాలు చదవాలి. ఏ పుస్తకాలు చదవాలి? సుటిగా ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. ముక్కు ఎక్కడ ఉందని ఎట్లా చూపించాలి కానీ ఇట్లా కాదు. ఓకే. ఆత్మజ్ఞానాన్ని సుటిగా బోధించే పుస్తకాలు మీరు చదవాలి. రిచర్డ్ బర్గ్ పుస్తకాలు, మహాపరిసత్యాలు. ఓకే. మరి లోక్సామ్ రాంప అంటే స్పిరిచువాలిటీని సైంటిఫిక్ గా మీరు తెలుసుకోవాలంటే లోక్సామ్ రాంప పుస్తకాలు చదవాలి. మరణం లేని మీరు బుక్ చదవండి. గుప్త జ్ఞానం ఉంది లోక్సామ్ రాంపాది. థర్డ్ ఐ ఉంది. అట్లాగే టార్కమ్ సైడ్ అయిన పుస్తకాలు, అంటే ఇటు స్పిరిచువాలిటీని ఇటు ఫిజికల్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చెయ్యాలి. అంటే ఎట్లా అంటే నువ్వు స్పిరిచువల్ గా ఎదిగే కొలది నీ ఫిజికల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, నువ్వు స్పిరిచువల్ గా ఎదగాలంటే నీ ఫిజికల్ లైఫ్ లో నువ్వు ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి. ఇవన్నీ టార్కమ్ పుస్తకాల్లో దొరుకుతాయి మీకు. అద్భుతమైన పుస్తకాలు టార్కమ్ బుక్స్. నేను చదివాను, చాలా పుస్తకాలు చదివాను టార్కమ్ పుస్తకాలు. కనీసం ఒక 90% పుస్తకాలు నాకు చాలా బాగా నచ్చినాయి. ప్రాణశక్తి దాంట్లో, అంటే ప్రాణశక్తి అంటే అలాగంటే ఈ ఎనర్జీ ఎట్లా పనిచేస్తుంది, మీరు ధ్యానం చేసేటప్పుడు తీసుకునే శక్తి మీ లోపల మీ బయట ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో హృదయ జ్వాల అంటే నీ క్వాలిటీస్ ఎట్లా మారుతూ ఉంటాయి, ఆధ్యాత్మిక పునర్జీవనం, టార్కమ్ సరైన పుస్తకాలు. ఆత్మ సాక్షాత్కారం, అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి. ఓకే. సో ఇవి. అట్లాగే మరణానంతర జీవితం పుస్తకాలు, అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది. అది తెలుసుకోవాలంటే జీవాత్మ ప్రపంచ నియమాలను బుక్ చదవండి. ఒక తల్లికి 2 కొడుకులు మెకానిక్లు, 2 చనిపోయిన తర్వాత ఆవిడికి ధ్యానంలో కనబడి చనిపోయిన తర్వాత ఆ లోకాలు ఎట్లా ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని చక్కగా చెప్పడం జరిగింది. ఆ బుక్ మీరు చదివితే మీరు ధ్యానం అనే దాన్ని ఇంకా సిన్సియర్ గా చేస్తారు. దాని అవసరం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది.
అట్లాగే ఆత్మాయణం పుస్తకం, అది కూడా అది ఒకటి. మరణానంతర జీవితం, డాలరేస్ క్యానన్ పుస్తకం, అది చాలా అద్భుతమైన పుస్తకం. డాలరేస్ క్యానన్ మరణానంతర జీవితం. సో చాలా అద్భుతమైన పుస్తకాలు మీకు, అంటే ఏ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి అన్నా కూడా మీకు దానికి సంబంధించినటువంటి పుస్తకాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో మీకు దొరుకుతాయి. సో ప్రతిరోజు 1 గంట స్వాధ్యాయం చేయండి, 1 గంట ధ్యానం చేయండి. అర్థమైందా? స్వాధ్యాయాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. ఇది ధ్యానం ఎంత అవసరమో స్వాధ్యాయం అంత అవసరం. చాలా మంది ధ్యానం చేస్తారు, స్వాధ్యాయం చేయరు. ఫస్ట్ స్టార్టింగ్ 1 సంవత్సరం మీకు కొన్ని పుస్తకాలు చదివితే అర్థం కావు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు అని అర్థం అక్కడ. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇంకా సాధన పెరగాలి. సాధన పెంచుకునే కొద్ది ఈ పుస్తకాలు అర్థం అవుతూ మొదలు పెడతాయి అనమాట. అట్లాగే వాటిలోనే ఒకటి న్యూ ఎనర్జీ బుక్, అంటే ఈ మన లోపల భూమి మీద ఎట్లా జీవించాలి అనే పుస్తకం. న్యూ ఎనర్జీ బుక్ చదివితే వాళ్ళకి ఎట్లా జీవించాలి ఈ భూమి మీద అనేది అర్థం అవుతుంది. అట్లాగే అసెన్షన్ బుక్ చదివితే మీ లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది, మీకు ఆ భూమి మీద ఏం జరుగుతుంది, మీ లోపల ఏం మార్పులు వస్తున్నాయి, భూమి మీద ఏం మార్పులు వస్తున్నాయి అనేది మీకు చాలా చక్కగా న్యూ ఎనర్జీ అసెన్షన్ పుస్తకాల్లో చాలా బాగుంటుంది. ఇంకొక పుస్తకం ప్లైడియన్స్ పుస్తకం, ఒకటి బుక్ ఉంది, అది తర్వాత చెప్తాను, నాకు గుర్తు రావట్లా. సో ఫ్రెండ్స్, అట్లా ప్రతి పుస్తకం చదివినప్పుడల్లా మీకు అర్థమైపోతుంది. ఆ బుక్ చదివేటప్పుడు మీ లోపల ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. తర్వాత దాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయి. ప్రతి పుస్తకాన్ని చక్కగా కొనుక్కోండి, అండర్లైన్ చేసుకోండి, చదవండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే అది మీ లైఫ్ లో చేంజెస్ తీసుకొస్తుంది. పుస్తకం చదివి చాలా బాగుంది అనుకుంటాం వల్ల ఉపయోగం లేదు. ఇట్లా అర్థమైందా? అట్లాగే పూర్ణాత్మ బుక్ కూడా చాలా మంచిది. హైయర్ డైమెన్షన్స్ గురించి, చాలా చక్కగా హైయర్ ఎనర్జీస్ గురించి పూర్ణాత్మ పుస్తకంలో చాలా, అంటే కాంతిని ఎట్లా స్ప్రెడ్ చేయాలని కానీ, అది పూర్ణాత్మ బుక్ లో చాలా విపులంగా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, స్వాధ్యాయం అంటే పుస్తకాలు మీరు బాగా కొనుక్కుని చదవండి. ఇంకోటి ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్ మ్యాగజైన్, అది చదవండి. ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ లో పత్రిగారి కాన్సెప్ట్స్, అంటే పత్రిగారు రాసిన కాన్సెప్ట్స్ అన్ని మీకు దాంట్లో ఒక 3-4 ఆర్టికల్స్, 3 ఆర్టికల్స్ దాకా దాంట్లో ఉంటాయి. అంటే అట్లాగే న్యూ ఏజ్ సబ్జెక్ట్ అంతా కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చాలా సింపుల్ గా మన అందరికీ అర్థమయ్యే భాషలో చాలా ఈజీగా మీకు ఓవరాల్ గా స్వాధ్యాయాన్ని కవర్ చేయడం కానీ, మూమెంట్ ని కవర్ చేయడం కానీ మీకు ధ్యాన జగత్ మ్యాగజైన్ లో ఉంటుంది. నెలకి, సంవత్సరానికి 500 రూపాయల పుస్తకం. ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్తు మ్యాగజైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొనుక్కోండి. మీకు అనిత మేడం అని అడిగితే ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ మీకు ఎట్లా కట్టాలనేది గ్రూప్ లో పెడతారు. అట్లాగే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా, మీకు ఎవరి దగ్గర తీసుకోవాలనేది కూడా గ్రూప్ లో పెడతారు. దాన్ని మీరు చక్కగా ఫాలో అవ్వండి. అట్లాగే ధ్యాన జగత్, ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్ మ్యాగజైన్ చదువుకోండి. పత్రికార పుస్తకాలన్నీ చదవండి, ఓషో పుస్తకాలు కొన్ని చదవండి, లోక్ సంభ్రమ పుస్తకాలు చదవండి, రామ్తా చదవండి. సో ఒక్కొక్క బుక్ చదువుకుంటూ దాన్ని ఆచరించుకుంటూ వెళ్లే కొలది మీ ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పులు మీరు గమనించండి. చదివినప్పుడల్లా దాంట్లో మనం ఏం ఆచరించాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇది. తర్వాత మూడోది ఏంటి అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏంటి అంటే అవతల వాళ్ళ అనుభవాలు వినడం, మన అనుభవాలు చెప్పడం. అనుభవాలు చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. అంటే మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు మన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, నేను ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. కాకపోతే ముందు ఉంటాను, మీరు ఎనమాలు ఉంటారు, అంతే. అక్కడ నేను ముందు వచ్చేకాడికి అది ముందు ఉంటాను, మీరు ఎనమాలు ఉంటారు. మీ అనుభవాలు వినడం అనేది నాకు చాలా అవసరం, నా అనుభవాలు వినడం మీకు అవసరం. ఓకే. అట్లాగే ఒకళ్ళ జ్ఞానాన్ని ఒకళ్ళు పంచుకుంటాం.
క్లాసులు చెప్పాలి, క్లాసులు వినాలి. తెలిసిన దాన్ని మీకు ఆ తెలుసు ఆ చెప్పండి, కా తెలుసు కా చెప్పండి, వినండి. ఒక మనిషిని మనం ఫస్ట్ కలిసినప్పుడు ఏం చేయాలి అంటే ముందు వినాలి. అసలు ఆ మాస్టర్ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ జ్ఞానం ఉంది అనేదాన్ని మనం ఫస్ట్ వినాలి. ఆ మాస్టర్ ఏం చెప్తున్నాడు అనేది మనం వినాలి. చాలా మంది ఏం చేస్తారంటే ముందు వాళ్ళు మాట్లాడేస్తా ఉంటారు. ఒక సీనియర్ మాస్టర్ మీకు కనబడ్డాడు, మీరు ఎంతవరకు ఏం చెప్తారు, మీరేం నేర్చుకున్నారు అనేదో లేదా మీకున్న జ్ఞానాన్ని చెప్తారు. అట్లా కాదు, ఆయన ఏం చెప్తాడో వినండి, ఫస్ట్ వినండి. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది వినండి. ఎందుకంటే మళ్ళీ ఆ మాస్టర్ మీకు రెండోసారి కనబడవచ్చు, కనబడకపోవచ్చు. ఓకే, అందుకని ఫస్ట్ మీరు వినండి. విని ఒకవేళ మీరు అతనికి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు, అంటే అతనికి చెప్పడం అవసరం అనుకున్నప్పుడు, అతను కానీ మీ దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాన్ని మీరు మాట్లాడొద్దు. వినడం వినడం నేర్చుకోండి, వినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదైతే డౌట్ వస్తుందో, మనకి జనరల్గా ఏం చేస్తామంటే ఒక సీనియర్ మాస్టర్ కనబడినప్పుడు వాళ్ళకి ఏదో డౌట్స్ క్లారిఫై చేసుకుందాం అనుకుంటాం. ఏమనుకుంటాం జనరల్గా, సార్ నేను చేస్తున్న సాధన సరిపోతుందా అని అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటి, నీకే తెలుసు నువ్వు చేస్తున్న సాధన సరిపోవట్లేదని. ఆ సరిపోవటం లేదని తెలుసు కాబట్టి అవతరాలను అడుగుతాం. నీకు ఏదైతే డౌట్ వస్తుందో దానిని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వాళ్ళని అడగడం కాదు, నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మ కూడా ఉన్నతమైంది. ధ్యానం చేస్తున్న ఒక ఆత్మ ఒక 2 గంటలు రోజు ఒక 2 గంటలు ధ్యానం చేస్తుంది ఒక ఆత్మ అంటే అది ఎంతో ఉన్నతమైంది కాబట్టే 2 గంటలు ధ్యానం చేయగలుగుతారు. సో వాళ్ళ దగ్గర ఏ జ్ఞానం ఉందో మనం నేర్చుకోవాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏమవుతుందంటే సజ్జన సాంగత్యం ద్వారా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మీకు, మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నీరు పల్లంలోకి ప్రయాణించినట్టు, వేడి చల్లదనంలోకి ప్రయాణించినట్టు ఆ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రీక్వెన్సీ మార్పు వస్తుంది. 3, అహంకారం తగ్గుతుంది మీకు. అంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని మీకు ఒక ఈగో ఉందనుకోండి, అబ్బో నాకే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని. సజ్జన సాంగత్యంలో వాళ్ళు అంతకన్నా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం నేల దిగి వస్తాము. అంటే ఈగో అనేది అక్కడ డ్రాప్ అవుతుంది. సజ్జన సాంగత్యం ద్వారా ఈగో అనేది మనకి డ్రాప్ అవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రూప్ మెడిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గ్రూప్లోకి వెళ్ళి ధ్యానం చేయాలి, గ్రూప్లోకి వెళ్ళి ధ్యానం చేయాలి. గ్రూప్ మెడిటేషన్స్, పౌర్ణమి ధ్యానాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 3 త్రిరత్నాలు సార్ చెప్పిందండి. 3 త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ప్రతిరోజు రెగ్యులర్ గా ధ్యానం మనం చేస్తున్నాము. అది స్టార్టింగ్ లో ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళు ఇంకా బాగా ధ్యానం చేయాలి. 2, తర్వాత వాళ్ళు దానికి ప్యారలల్ గా బుక్స్ చదువుకుంటూ వెళ్ళాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకం ఈ చైతన్యాన్ని మారుస్తుంది. తర్వాత సజ్జన సాంగత్యం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అందరి దగ్గర నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి. అందరి దగ్గర నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి. ఇంకొకటి తర్వాత పిరమిడ్స్ ని బాగా ఉపయోగించుకుంటాం. పిరమిడ్ ని ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే, ఇప్పుడు ఒక భూతద్దంలో సూర్యరశ్మిని ఒక భూతద్దం నుంచి మనం ఫోకస్ చేయగలుగుతాం. ఒక పేపర్ మీద పెడితే పేపర్ మాడిపోతుంది, అంటే ఫోకస్ అవుతుంది. అట్లాగే పిరమిడ్ లో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫోకస్ అవుతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది అంతా ఉంది. మీరు ఈ కాస్మిక్ ఎనర్జీ దీని గురించి ధ్యానం తెలుసుకోవడానికి స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సీడీ ఉంది, అది వినండి. స్పిరిచువల్ రియాలిటీ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, అన్ని లాంగ్వేజ్ లో ఉంది. అది వింటే మీకు ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది మీకు చాలా స్పష్టంగా చక్కగా అద్భుతమైనటువంటి వీడియో. అది స్పిరిచువల్ రియాలిటీ యూట్యూబ్ లో దొరుకుతుంది, అది వినండి. ఓకే, తర్వాత ఆ పిరమిడ్ లో ఒక ఎట్లయితే ఫోకస్ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ పిరమిడ్ లో ఫోకస్ అవుతుంది. దాని కింద ధ్యానం చేయడం వల్ల మీరు ఎంతో శక్తిని తీసుకుంటారు. ఇప్పుడు పొయ్యి ఉంది, పొయ్యికి బర్నర్ కి దగ్గరలో చేపెట్టినప్పుడు చాలా వేడి ఉంటుంది. దూరంగా వెళ్ళే కొద్ది ఏమవుతుంది, వేడి తగ్గుతుంది, అంతే కదా. అట్లాగే ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఆ విశ్వశక్తి మీ చుట్టూతా ఉంటుంది. ఆ విశ్వశక్తిని మీరు తొందరగా ఈజీగా తీసుకోగలుగుతారు. ధ్యానం ఎవరికైతే కుదురుతులేదు నాకు అని అనుకుంటున్నారో వాళ్ళు చక్కగా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయండి. ఏ పిరమిడ్ నైనా మీరు ఉపయోగించుకోండి. వుడ్ పిరమిడ్ ని ఉపయోగించుకోండి, కాపర్ పిరమిడ్ ని ఉపయోగించుకోండి,
ఓకే. మీ దగ్గర రూఫ్ టాప్ పిరమిడ్స్ ఉంటాయి, ఊళ్ళో పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్ లోకి వెళ్ళి రోజు 1 గంటన ధ్యానం చేయండి. ఓకే. సో పిరమిడ్స్ ని బాగా ఉపయోగించుకోండి. ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, ఒక పైపులో చెత్త అడ్డం పడింది అనుకోండి, ఎన్ని బకెట్లు నీళ్లు పోసినా పోదది. కానీ ఒక ప్రెషర్ పైప్ పెట్టామనుకోండి, ఆ ప్రెషర్ పైప్ పెట్టినప్పుడు ఒక లోటా నీళ్ళతోనే ఆ చెత్త కొట్టుకుపోతుంది. అట్లా మనలో ఉన్న బ్లాక్స్ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు తొందరగా రిలీజ్ అయిపోతాయి. తొందరగా చాలా ఫాస్ట్ గా రిలీజ్ అవుతాయి. అందుకని పిరమిడ్స్ ని బాగా ఉపయోగించుకోండి. దానిలో ఎటువంటి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. కొనుక్కోండి. ఓ 1500లో వుడ్ పిరమిడ్ వచ్చేస్తుంది మీకు. పిరమిడ్స్ చక్కగా కొనుక్కోండి మీరు. కాపర్ పిరమిడ్లు కానీ కాపర్ పిరమిడ్లు అమ్మే వాళ్ళు ఉంటారు. మీకు రకరకాల పిరమిడ్లు ఉన్నాయి. కానీ ఏ పిరమిడ్ అయినా మంచిదే. మీరు ఎంతగా మీలో మార్పు వస్తూ ఉంటే అంతగా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు. ఒక్కోసారి పిరమిడ్లో ఎనర్జీ ఉంటుంది, దాన్ని మీరు రిసీవ్ చేసుకోలేరు. సో ఆ ఎనర్జీ మీలో మార్పు వచ్చే కొలది ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకు పెరుగుతుంది అనేదాన్ని అర్థం చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, పిరమిడ్స్ ని బాగా ఉపయోగించుకోండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా. అట్లాగే గ్రూప్ మెడిటేషన్స్ చేయండి. ఇప్పుడు మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ గ్రూప్ తో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాతో పాటు ఎవరైతే కూర్చున్నారో, ఇప్పుడు జూమ్ లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వాలి. లేదంటే మీరు ఒక సెంటర్కి వెళ్తారు, ఆ సెంటర్ లో 10 మంది కూర్చొని చేస్తారు, ఆ 10 మందితో కనెక్ట్ అవ్వాలి. ఆ గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి అని చక్కగా ధ్యానం చేసినప్పుడు ఒక అయస్కాంతం ఉంది, కొంత ఎనర్జీ కొంత పవర్ ఉంటుంది దానికి. కానీ అదే 10 అయస్కాంతాలు పక్కన పెట్టినప్పుడు దాని పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనం ఒక్కళ్ళే ధ్యానం చేయడానికన్నా 10 మందితో కలిపి మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీని మనం తీసుకుంటాం జరుగుతుంది. అంటే సపోజ్ మన 100 ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, సపోజ్ 10 మంది కూర్చొని ధ్యానం చేస్తాను అనుకోండి, అందరిది కలిపి ఒక 1000 ఫ్రీక్వెన్సీ లేదా ఒక 800 ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, అంటే మీరు 800 ఫ్రీక్వెన్సీ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ జరుగుతుంది. దానివల్ల మీలో ఎన్నో మార్పులు రావడం కూడా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పిరమిడ్స్ ని చక్కగా ఉపయోగించుకోండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, మీరు చక్కగా ఎదగాలి, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎదగాలి అంటే మీరు రెగ్యులర్ గా ఇవి ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్ మెడిటేషన్, రెగ్యులర్ గా స్వాధ్యాయం, రెగ్యులర్ గా సజ్జన సాంగత్యం, పిరమిడ్స్ ని ఉపయోగించుకుంటాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేయడం. ధ్యాన ప్రచారం చేయడం అంటే ఏంటి? మీరు నేర్చుకున్నారు ధ్యానం, దాని అవతలాలకు చెప్పండి. మీరు ఈ జ్ఞానం అనేది అనంతం, గుర్తుంచుకోండి. జ్ఞానం అనేది అనంతం. నేను అన్ని నేర్చుకుని చెప్తాను అంటే అది ఎప్పటికీ జరిగేదే కాదు. మీరు ఎన్ని జన్మలు తీసుకున్నది జరిగేదే కాదు. మీరు ఏదైతే విశ్వానికి మనం ఇస్తున్నామో, విశ్వం నుంచి మనకు అనేక రెట్లు మనకి వెనక్కి వస్తుంది. మీరు జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది, సంపద ఇస్తే సంపద వస్తుంది, ఆనందం ఇస్తే ఆనందం వస్తుంది. సో మీరు ఏం చేయాలి? జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానం ఇచ్చేవంటే జ్ఞానాన్ని అవతల వాళ్ళకి చెప్పడం, కొత్త వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించడం ద్వారా మీకు ధ్యానం బాగా కుదురుతుంది, మీకు జ్ఞానం బాగా అందుతుంది. ఓకే. నేను ఒకసారి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఇది చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి నేను ఎవరికన్నా ఒక చోటకి వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని, లేదంటే ఒకరికి ధ్యానం గురించి బాగా చెప్పేవాడిని. నాకు సాయంత్రం నేను నిద్రపోయే టైంకల్లా నాకు ఒక పుస్తకం ద్వారా నాకు కొత్త సబ్జెక్ట్ అందేది నాకు, లేదా ఒక సీనియర్ మాస్టర్ నన్ను కలిసేవాడు, లేదా ఒక పత్రిసారి నేను కలిసేవాడిని. అంటే ఏదో రకంగా నాకు కొత్త విషయం నాకు ఆ రోజు రాత్రి నిద్రపోయేపాటికల్లా నాకు కొత్త జ్ఞానం అందేదనమాట. అట్లా కానీ మీరు మీకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పండి. ధ్యానం ఏముంది? ధ్యానం చేయించడం, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఇదే కదా మనం చెప్పడానికి. సహజంగా జరిగే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించు అని చెప్పడమే ధ్యానం. సో మీరు కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళతో కూర్చొని కనుక మీరు ధ్యానం చేస్తే, ఒక 200 మంది గ్రూప్ తో ధ్యానం చేస్తే ఎటువంటి ఎనర్జీ వస్తుందో అటువంటి ఎనర్జీ మీకు వస్తుంది. మీరు వాళ్ళని ఒక పావుగంట ధ్యానం చేయమని వాళ్ళతో కూర్చుంటే మీరు 10 నిమిషాలు కూడా ధ్యానం చేయలేరు, ఎందుకంటే అంత ఎనర్జీ ఫ్లో మీకు వస్తుంది. సో దాన్ని మీరు
అది ఒక అదృష్టంగా భావించాలి. కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించడం అనేది ఒక అదృష్టంగా మనం భావించి వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. సో మీకు తెలిసిన ధ్యానాన్ని అందరికీ తెలియచేయండి. అది ఫ్రెండ్స్. ఓకే, మాస్టర్స్ చెప్పిన దాన్ని ఆచరించండి. ఆచరిస్తేనే జీవితం మారుతుంది. మీరు ఏ పుస్తకం చదివినా, ఏ క్లాసు విన్నా, మీకు నచ్చిన దాన్ని ఆచరిస్తేనే మీ లైఫ్ లో మార్పులు వస్తుంది. చక్కగా అందరు నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను మాస్టర్. సార్ ఎన్ని బుక్స్ గురించి చెప్పారో చూడండి. ప్రతి ఒక్కరు బుక్ చదవటం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది కదా. బుక్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళా వీడియో ఓపెన్ చేసి ఒకసారి బుక్స్ లిస్ట్ రాసుకోండి. మనం ఎన్ని చదువుకున్నాము, ఇందులో మనం ఎన్ని చదవాలి అన్నది తెలుస్తుంది. ఒకసారి చదివినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. మనం మళ్ళా చదివినప్పుడు ఇంకో ఎనర్జీ ఉంటుంది అది. అందుకే మనకి స్వాధ్యాయానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. చదవడం అన్నది చాలా ముఖ్యం. సార్ ధ్యానంలోకి రావడమే బుక్ చదవడం ద్వారా వచ్చారు. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే ఆ సందేహాలని చక్కగా నోట్ చేసి పెట్టుకోండి. సార్‌ని అడుగుదాం. ఒక్క 2 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. చక్కగా ఎక్కడి వారి అక్కడే కళ్ళు మూసుకొని 2 చేతులు, మనకు తెలుసు ధ్యాన పద్ధతి. 2 చేతులు కలిపి ఉంచుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం. శ్వాసానుసంధానం మిత్రులారా. ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో దానిని ఒకసారి రిపీట్ చేసుకుందాం. రత్నాల గురించి మనం మరింత తెలుసుకుందాం. ధ్యానం చేయాలి, బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. రత్నాల్ని పాటిస్తూ ఉంటే మనకి చక్కగా అన్నీ వస్తాయి. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. హాయిగా శ్వాసను మాత్రమే గమనిద్దాం. శాంతికుమారి మేడం కో-హోస్ట్ ఇవ్వండి అంబాసిడర్స్ దానికి. ఒక్క నిమిషం మిత్రులారా, శ్వాసను గమనిస్తూ ఉందాం. అంతే మేడం. సార్ కంటిన్యూ సార్. సారీ మేడం, అది ఛార్జింగ్ అయిపోయింది అనుకోకుండా. పర్వాలేదు సార్, పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, సార్ జ్ఞానాన్ని తీసుకుందాం ఇంకా. హలో, నా వాయిస్ వినబడుతుందా మేడం? వినిపిస్తుంది సార్, క్లియర్ సార్.
ఆ, ఏదన్నా దీని మీద ఏదన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగమనండి మేడం. ఆ, ఇప్పుడు దాకా మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్ లో మీరు ఏదైనా అడగాలని అడగండి ఫ్రెండ్స్. మాస్టర్స్ ఎటువంటి సందేహాలు ఉన్నా సార్ని అడిగి తెలుసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి మీ సందేహాన్ని. హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా మనం సార్కి చెప్తే సార్ మనకి దానికి సమాధానం ఇస్తారు. సార్ మీరు బుక్ చదవడం ద్వారా ధ్యానంలోకి వచ్చారు. ఆ, మోహన్ రావు గారు సుందరి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అండి. నమస్తే గారికి నమస్తే సార్. అందరికీ శుభోదయం. సార్ నేను 3 సంవత్సరాలైంది సార్ మెడిటేషన్కి వచ్చి. ఈ యొక్క క్లాసులు చాలా చోట్ల విన్నాను సార్. అయితే నిద్రలో జారిపోతుంది సార్. ఏంటి సార్ నిద్రలోకి జారిపోతున్నారు? నిద్రలో సార్ ఎప్పుడైతే స్వాధ్యాయం చేసేటప్పుడు బుక్స్ అన్ని తీసుకొస్తాను సార్. బుక్స్ నాకు ఇష్టమైన బుక్స్ అన్ని పట్టుకొస్తాను సార్. ఈ నక్షత్ర మిత్రులు, రామ్తా మాస్టర్, అలా చాలా దాదాపు ఒక 20-30 బుక్లు పట్టుకొచ్చాను సార్. ఆ బుక్స్ తీసుకొద్దాం వచ్చి తీసుకున్న తర్వాత ఒక చాప్టర్ చదవగానే నిద్రలోకి వచ్చేస్తాను. ఆవులింతలు ఎక్కువ వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా నిద్ర వస్తుంది సార్. దానికి ఏం చేయాలి మార్గం? ఓకే, ఇందాక నేను ఒక బుక్ ఏదో మర్చిపోయానని చెప్పింది నక్షత్ర మిత్రులు. నక్షత్ర మిత్రుల్లో అసలు ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము అనేది చాలా చక్కగా ఉంటుంది నక్షత్ర మిత్రుల పుస్తకంలో. ఇక్కడ ఆ బుక్ ఫ్రీక్వెన్సీ వేరు, మన ఫ్రీక్వెన్సీ వేరు. అది చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆ సబ్జెక్ట్, దాంట్లో ఉన్న సబ్జెక్ట్. ఇప్పుడు ఆ సబ్జెక్టు చదువుతా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ, అది ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మన లోపలికి రావడం ద్వారా మన బాడీ దాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు దాన్ని ఒక రకం చెప్పాలంటే దానికి అడ్జస్ట్ అవ్వడం కోసం అయ్యేటప్పుడు అది మత్తులోకి వెళ్తాను. అది అట్లా చదవడం అనేది అదే కరెక్ట్, అట్లాగే చదవాలి. కొంతమంది ఒకసారి నేను ఒక నక్షత్ర మిత్రుల బుక్ మా కజిన్ ఒక అతను చాలా అద్భుతంగా ఉంది ఆ పుస్తకం అని అన్నాడు, చదవమన్నాడు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అది నేను దాన్ని ఎంత ఒక 3 గంటలు చదివేశాను. చదివేసిన తర్వాత ఏముంది ఈ పుస్తకంలో అనుకున్నాను నేను. మళ్ళీ అదే పుస్తకం ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చదివితే అది నాకు 3 రోజులు పెట్టింది ఆ పుస్తకాన్ని చదవడానికి. ఓకే, అంటే అప్పుడు కానీ నాకు ఆ సబ్జెక్ట్ నాకు రిసీవ్ చేసుకోవాలి. సో ఆ బుక్ మీరు ఆ బుక్ చదివేటప్పుడు మీకు మత్తుగా వస్తుంది అంటే మీ ఆ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ మీలో డైజెషన్ అవుతాంది అని అర్థం. సో అట్లాగే చదవాలి, అది కరెక్టే, మీరు చదివే పద్ధతి కరెక్టే. సో రెండోసారి మీరు ఆ బుక్ చదివినప్పుడు మీకు ఆ మత్తు రాదు, మీరు గమనించుకోండి. ఆల్రెడీ చదివింది మీరు చదివారనుకోండి, మీకు మత్తు ఉండదు. మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తీసి చదువుతున్నారు కాబట్టి మీకు ఆ మత్తు వస్తుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వేరు, మీ ఫ్రీక్వెన్సీ వేరు. మీ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ పుస్తకాలు మీరు చదివారనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు మత్తు ఉండదు. మళ్ళీ అదనమాట. ఓకేనా సార్? మహావతరణ గురించి కూడా చెప్పండి సార్. మహావతరణ బుక్, మహావతరణ ఏంటంటే సన్నిసాట్ రాశాడు ఆయన. ఇప్పుడు ఈ భూమి మీద ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది అన్ని చాలా చక్కగా రాయడం జరిగింది మహావతరణ పుస్తకం. భూమి మీద ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఫ్యూచర్లో ఎటువంటి మార్పులు వస్తాయి, టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది చాలా బాగా రాయడం జరిగింది మహావతరణ పుస్తకం. నేను చెప్పలేదని కాదు, ప్రతి పుస్తకం కూడా అద్భుతమే. నిజంగా మన అదృష్టం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండడం అనేది మన అదృష్టం. ఎందుకంటే వేరే ఏ సొసైటీలో ఉన్నా కూడా ఆ గురువు చెప్పిన పుస్తకాలు మాత్రమే చదవాలి, కానీ వేరే పుస్తకాలు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒక్క PSM లో మాత్రమే, పత్రికారు మాత్రమే అందరి పుస్తకాలు చదవమని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్. రమ్య గారు మాట్లాడండి. నమస్తే సుజాత మేడం. నమస్తే సార్. నమస్తే సార్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. అది పుస్తకాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడో రాశారు కదా సార్, అది ఎలా రాయగలిగారు వాళ్ళు? అసలు ఎట్లా రాయగలిగారు?
బ్రహ్మం గారు కాలజ్ఞానం అంటే రాశాడు మేడం. థర్డ్ అయితే అంతే కదా, ఇది అంతే. వాళ్ళు ఆ థర్డ్ ఐ ద్వారా ఇంట్యూజన్ ద్వారా రాశారు. ఇప్పుడు అది చూడండి, అది ఆ నక్షత్ర మిత్రులు బుక్ చదువుతా అంటే అది ఎంత స్పష్టంగా అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయాలని చాలా చక్కగా ఉంటుంది. న్యూ ఎనర్జీ బుక్ చదువుతా అంటే అసలు ఈ భూమి మీద మనం ఎట్లా జీవించాలి, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనం ఏం చేయాలి, ఎవడో మనం పిలుస్తున్నాడు, రా నన్ను కొడుతున్నాడు, వాడంతేలతో రమ్మని చెబుతున్నాడు, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ద్వంద్వత్వం అంటే ఏంటి, ఏకత్వం అంటే ఏంటి, ఆ భూమి మీద ఎటువంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఎర్త్క్వేక్లు కానీ ఒక సునామీలు ఎందుకు వస్తున్నాయి, మన లోపల జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, జలుబులు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎంతో స్పష్టంగా వాళ్ళు రాయడం జరిగింది. మొత్తం జ్ఞానం అంతా ఎప్పటికప్పుడు ఇచ్చారు మనం సార్. ఏమ్మా మొత్తం జ్ఞానం అంతా ఇచ్చారు సార్ బుక్స్ లో చాలా. అదే అవును. నాకు అప్పుడు ఫస్ట్ లో గమనించింది ఏంటంటే మన ఎదుగుదలకు తగ్గట్టు ఆ ఫ్రీక్వెన్సీ పుస్తకాలు సారు ఇచ్చారు అనేది అర్థమైంది. అట్లాగే సంఘం శరణం గచ్చామి, ఎవరు బుద్ధుడి యొక్క భార్య గురించి, యశోదర గురించి సంఘం శరణం గచ్చామి, ఆ బుక్ చదువుతుంటే సజ్జన సాంగత్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఉంది ఆ బుక్ లో. సజ్జన సాంగత్యం గురించి అద్భుతంగా ఉంది. ఒక గ్రూప్ కూర్చుని ధ్యానం సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉంటే వాళ్ళ సమస్యలను డిస్కస్ చేసుకుంటూ దాని నుంచి ఎట్లా వర్కౌట్ చేయాలని తెలుసుకుంటునే కొలది ఎంతో హీలింగ్ జరిగిపోతుంది వాళ్ళల్లో. అంటే ధ్యానం చేయకుండానే సజ్జన సాంగత్యం ద్వారా ఎట్లా హీల్ అయిపోతుంది అనేది చాలా అద్భుతంగా ఉంది ఆ సంఘం శరణం గచ్చామిలో. అట్లాగే ఈ మధ్య వచ్చింది రుక్మిణి గురించి. రుక్మిణి మన ధ్యాన జగత్తులో వస్తాను అంటే కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తూ ఉంటుంది అనేది ఆ రుక్మిణి స్టోరీ చదువుతా అంటే అర్థమవుతుంది, రిలేషన్స్ ఎట్లా ఏర్పడతా ఉంటాయి అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ లో వస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రమ్య గారు మాట్లాడండి. నమస్తే సార్. మేడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీ క్లాస్ వినడము. నేను అనుకున్నాను అసలు బాలకృష్ణ సార్ అసలు ఇవాళ ఏం సబ్జెక్ట్ చెప్తారో, ఎందుకంటే పత్రిజీ సార్ తో చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తున్నారు కదా, మీ సబ్జెక్ట్ అంతా చాలా చాలా బాగుంటుంది, వాళ్ళు ఏం కొత్త సబ్జెక్ట్ చెప్తారు అని ఈగర్గా ఎదురు చూస్తున్నాను సార్. మీరు బుక్స్ గురించి త్రిరత్నాల గురించి చెప్పారు, చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది సార్. మనం అది చిన్నదే అనుకుంటాము, ఆ బుక్సే కదా అన్నట్టుగా, కానీ బుక్స్ లో ఎంత విషయం ఉంది అని చెప్పి మీరు ఎంత బాగా చెప్పారు సార్. బుక్స్ గురించి నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ విషయం సార్. నేను కొన్ని బుక్స్ చదువుతున్నాను, నక్షత్రం మిత్రులు, ఎస్పెషల్లీ నక్షత్రం మిత్రులు చదువుతున్నప్పుడు ఫస్ట్ అసలు ఎక్కలేదు సార్ నాకు. ఏంటి బుక్ అంతా తెలుగులోనే ఉంది, కానీ ఏంటి తెలుగు అర్థం కావట్లేదు నాకు అసలు అర్థం కాలేదు. ఓకే కొన్ని రోజులు పక్కన పెడదాంలే అని చెప్పేసి పక్కన పెట్టాను. తర్వాత మీ క్లాస్ ఇన్నర్ జర్నీలో డిఎన్ఎస్ వనలత మేడము నక్షత్ర మిత్రుల గురించి విత్ ఫొటోస్ ఇలా 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 ఉంటారు అని చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆఫ్టర్ దట్ ఆ బుక్ నేను చదివితే ఇంకా బాగా అర్థమైంది సార్. ఓహో ఇదా విషయము, అందుకనే నాకు అర్థం. దాని ముందు అసలు నేను కొంచెం కూడా సబ్జెక్ట్ వినలేదు కాబట్టి ఇది నాకు బొరకెక్కలేదు. కొంచెం సబ్జెక్ట్ కొంచెం విన్నాను కాబట్టి కొంచెం అర్థమైంది అని అప్పుడు అనుకున్నాను సార్. అంటే కొన్ని బుక్స్ అర్థం ఎందుకు కాలేదు అంటే దాని గురించి అసలు సబ్జెక్టే నాకు తెలియలేదు కాబట్టి నాకు అర్థం కాలేదు అని నాకు అర్థమైంది సార్. అసలు మీరు చెప్పిన బుక్స్ నేను జస్ట్ కొన్ని చదివాను, కానీ ఇంకా చాలా 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 చదవాలి అని మళ్ళీ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, ఇంత బాగా ఈ బుక్స్ గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటేనమ్మా, పుస్తకాలు చదవడం అనేది మీ లోపల ఉన్న జ్ఞానం మీకు గుర్తు చేయబడదు. జ్ఞానం మీ లోపలే ఉంది, జ్ఞానం మీ లోపలే ఉంది. ఎందుకు అంటే ఎన్నో జన్మలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాం మనం ఇక్కడ. ఈ జన్మలో మనం ధ్యానంలోకి రాలేదు, ఈ జన్మలో మన పుస్తకాలు చదవడం లేదు, ఈ జన్మలో జ్ఞానం సంపాదించుకుంటాం కాదు. ఎన్నో జన్మల జ్ఞానం మన లోపల ఉంది. ఆ జ్ఞానం ఆ పుస్తకాలు చదవడం ద్వారా నీకు గుర్తుకొస్తుంది. అవును కదా అని అంటే మీకు కొన్ని పుస్తకాలు మీరు చదువుతా అంటే ఆల్రెడీ మీకు తెలిసిన సబ్జెక్టే కదా ఇదంతా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అది గుర్తు చేయబడుతుంది. ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో ఆచరణలోకి వస్తుంది.
ఆచరించడం మొదలు పెడతాం. దానికోసం మనం ఆ బుక్స్ చదవాలి. చాలా మంది ఏమనుకుంటారు, పుస్తకాలు చదవడం మీద చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నీకు నా అనుభవాన్నే నేను ఆచరిస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనం చేసే ధ్యానం అనేది చాలా తక్కువ. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం చేసే ధ్యానం అనేది చాలా తక్కువ. అది నెగ్లిజిబుల్. 1-2 గంటల ధ్యానం నథింగ్. మనం రోజుల తరబడి ధ్యానం చేయడం లేదు, అంత టైం కూడా మనకు లేదు అక్కడ. అందుకని అది నెగ్లిజిబుల్. సో ఎప్పుడైతే అందుకని ప్రతిసారి ఏం చేశాడంటే ఈ 3 ఇచ్చాడు ఆయన. ఒక ఫార్ములా ఇది, ఇది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఒక ఫార్ములా. ఈ 3 నువ్వు బ్యాలెన్స్ గా నువ్వు ఉన్నప్పుడు అది నీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. నువ్వు ఒక పుస్తకం మీరు చదివారు, నక్షత్ర మిత్రులు బుక్ చదివారు. ఇదే ఫ్రీక్వెన్సీ మీ లోపల డెవలప్ అవ్వాలంటే ఉట్టి ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. అదే ఆ పుస్తకం చదవడం ద్వారా ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అక్కడ. చాలా ఈజీగా మీ షిఫ్ట్ అనేది జరుగుతుంది అక్కడ. అందుకని ఇది ఒక ఫార్ములాగా మీరు తీసుకోవాలి. ఒక ధ్యానం చేసే ధ్యానం మనకి సరిపోదు, అది నెగ్లిజిబుల్. ఆ ధ్యానం మనం చేసే ధ్యానం అనేది నెగ్లిజిబుల్. సో అందుకని ఈ 3 కూడా మనం బ్యాలెన్స్ గా చేసుకోవాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము. అప్పుడే నువ్వు తొందరగా మనం ఎదుగుతాము అనేదాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మనకున్న సమయం తక్కువ, త్వరగా మీ డౌట్లు అడిగితే చెప్పండి సార్. మేడం సేత్ బుక్ గురించి. సేత్ బుక్స్ చెప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ సేత్ విజ్ఞానం అనేది ఏంటంటే మన ఫిజికల్ లైఫ్ లో మనకు వచ్చే ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. అది హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఏ సమస్య తీసుకున్నా దాని గురించి డెప్త్ గా అసలు అది ఎందుకు వచ్చింది, దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అన్న విషయం మీకు చాలా డెప్త్ గా మీకు సేత్ విజ్ఞానంలో దొరుకుతుంది. అంటే మన ఫిజికల్ లైఫ్ గురించి ఆన్సర్స్ మీకు సేత్ విజ్ఞానంలో చాలా డెప్త్ గా, క్లియర్ గా, స్పష్టంగా మీకు దొరుకుతాయి. అట్లాగే మన యొక్క దేని గురించి ఆ మల్టీ డైమెన్షనాలిటీ గురించి, అంటే మీ ఆత్మ ప్రయాణం గురించి, మీ ఆత్మ ఈ క్షణంలోనే ఎన్నో లోకాలలో ఉంది అనే దాని గురించి, అట్లాగే మీ ప్యారలల్ వరల్డ్స్ అని, ఆల్టర్నేటివ్ వరల్డ్స్ అని. సో మన యొక్క మల్టీ డైమెన్షనాలిటీని, ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనాలిటీ అంటే ఆత్మ యొక్క విశ్వరూపాన్ని చాలా చక్కగా, అద్భుతంగా సేతు చెప్పినంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. ఆత్మ యొక్క విశ్వరూపాన్ని గురించి సేతు చెప్పినంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్పాలి అంటే, మనం అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు అనేది చూస్తూ ఉంటాం కదా. అటువంటి విశ్వరూపం మనకి ఉంది అనేది మనకి ఆ సేతు బుక్స్ చదువుతా ఉంటే మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ రామ్తా చదవండి. రామ్తా చదివిన తర్వాత మీకు అది అర్థమైతే అప్పుడు మీరు సేత్ బుక్స్ చదవచ్చు. చెప్పండి మేడం. సార్ పిరమిడ్ ఎనర్జీ గురించి కూడా చెప్పండి. మీరు ఎన్నో పిరమిడ్ వర్క్షాప్ చేశారు. పిరమిడ్ ఎనర్జీ గురించి ఇంకొంచెం విపులంగానే చెప్పాను నేను ఇందాక. పిరమిడ్ ఎనర్జీ గురించి సరిపోతుంది. అది సరే సార్. ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్స్ ని ఉపయోగించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఫస్ట్ లో నేను పిరమిడ్ ని కింద ధ్యానం చేసేవాడిని. పిరమిడ్ కొనుక్కోవాలి అంటే నేను దాని మీద పెద్ద ఫోకస్ చేయలే. నేను అప్పుడు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉందనిపించేది నాకు. 2000 వుడ్ పిరమిడ్ ఉండేది అప్పుడు. ఆ టైంలో ఎవరు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంత పెట్టి కొనుక్కోవాలా పిరమిడ్ అని నేను ఫస్ట్ లో నెగ్లెక్ట్ చేసేవాడిని. నేను
ఎవరింటికన్నా ఎక్కడన్నా పిరమిడ్లు ఉంటే ఆ కింద కూర్చొని ధ్యానం చేసేవాడిని, కానీ నేను కొనుక్కోలే. ఒకరోజు మా కజిన్ అడిగాడు అనమాట, నా అన్నయ్య ఒక పిరమిడ్ కొందాము అని. అప్పుడు 2000లో ఎందుకు మనం ఒక ఇంకా పెద్ద పిరమిడ్ చేసుకుందాం మనం అని చెప్పి నేనే ఒక 4x4 పిరమిడ్ తయారు చేయించాను. కొంచెం నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు అది అర్థం అయిపోయింది, ఎట్లా పిరమిడ్ తయారు చేయాలనేది అర్థం అయింది. 4x4 పిరమిడ్ చేయించి అప్పుడు అతనితో పాటు నేను కూడా మా ఇంట్లో కూడా పెట్టాను అనమాట 4x4 పిరమిడ్. అప్పుడు దానికి ఎందుకు కూర్చొని ధ్యానం చేస్తే గంట ధ్యానం 10 నిమిషాలు వెళ్ళి అయిపోయింది. ఇంతకుముందు గంట ధ్యానం చేస్తే గంట ధ్యానం చేసామా అని ఒక ఫీలింగ్ ఉండేది. అది దానికి ఎందుకు కూర్చొని చేస్తే 10 నిమిషాలు అయిపోయినట్టు ఉండేది అనమాట. ఇంత ఈజీగా ఉండేది అనమాట ధ్యానం అనేది. అప్పుడు నేను అనుకున్నా, కొత్తగా పిరమిడ్ పెట్టాం కాబట్టి అట్లా ఉందలే అనుకునేవాడిని. అది తర్వాత నెలైనా 2 నెలలైనా కూడా అదే విధంగా ఉండేది అనమాట. తర్వాత నేను గమనించింది ఏంటంటే, నేను వేరే రూమ్ లో కూర్చొని చేసినా కూడా అదే విధంగా ఉండేది, పిరమిడ్ కిందకు కాకుండా. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, పిరమిడ్ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడ్ అయ్యింది అనేది అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈ 2 సంవత్సరాలు పిరమిడ్ ని సరిగ్గా నేను ఉపయోగించుకోలేదు, నేను దాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఎవరైనా పిరమిడ్ కొనుక్కోవాలా, పిరమిడ్ పెట్టుకోవాలంటే ఏం చెప్పేవాడిని, నేను ముందు ధ్యానం చేయయ్యా నువ్వు అని చెప్పేవాడు. అంటే పిరమిడ్ మీద పెద్దగా ఎంకరేజ్ చేసేవాడిని కాదు నేను. ముందు నువ్వు ఫస్ట్ ధ్యానం చేయ నువ్వు అని చెప్పేవాడు అనమాట. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఓకే నాలాగా ఎంతో మంది ఉండుంటారు కదా, ఈ పిరమిడ్స్ తయారు చేయడం నేర్పిద్దాము అని చెప్పి పిరమిడ్ వర్క్ షాపులు పత్రికా దగ్గర వెళ్ళి అడిగారు అనమాట. సార్ మీరు కొన్ని లక్షల పిరమిడ్లు భూమి మీద రావాలంటున్నారు, మరి కొన్ని లక్షల పిరమిడ్లు రావాలంటే కొన్ని వేల మందికి ఆ జ్ఞానం ఉంటే గానీ రావు కదా సార్ అంటే, సారు కడుపులో గుద్ది నువ్వు పిరమిడ్ వర్క్ షాపులు చేయమని చెప్పారనమాట. అప్పటి నుంచి పిరమిడ్ వర్క్ షాపులు చేయడం, దాన్ని సిడీ చేయడం, మీకు నెట్ లో కూడా దొరుకుతుంది. మేక్ యువర్ ఓన్ పిరమిడ్ అని కొడితే పిరమిడ్స్ ని ఎట్లా తయారు చేసుకోవాలనేది మీకు ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులోనూ ఉంది. మీరు చక్కగా పిరమిడ్ ని ఎట్లా తయారు చేసుకోవాలనేది మీరు ఓన్ గా తయారు చేయొచ్చు. తర్వాత దాని మీద ఎన్నో బ్రోచర్లు చేయడం, ధ్యానజ్ఞానంలో దాని మీద వర్క్ షాప్స్ చేయడం. ఎంతో మంది ప్రతి జిల్లాలోనూ ఒకళ్ళు పిరమిడ్లు తయారు చేసేవాళ్ళు. ఈజీగా ఎవరు పడితే వాళ్ళు పిరమిడ్లు ఈజీగా తయారు చేసుకుంటున్నారు, చక్కగా పిరమిడ్లు ఉపయోగించుకుంటున్నారు, పిరమిడ్ ఎనర్జీని చక్కగా. అట్లాగే మీరందరూ కూడా పిరమిడ్స్ ని కొనుక్కోండి, లేదంటే మీరు తయారు చేసుకోండి. సో ఆ పిరమిడ్ ఎనర్జీని మీరు ఉపయోగించుకోండి. ఒకే విషయం గుర్తుండి, మీరు బయట 3 గంటలు ధ్యానం చేసినా, పిరమిడ్ లో గంట ధ్యానం చేసినా ఒకటే. మరి మీకు టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని ఈ పాయింట్ కాడ మీరు చక్కగా పిరమిడ్ ఎనర్జీ మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకేం అడుగుతారు? అని అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. పిరమిడ్ ఎనర్జీ, ఫేక్ బుక్స్, డిఎన్ఏ వర్క్ షాప్స్, మీరు ఎన్నో వర్క్షాప్స్. న్యూ ఎనర్జీ రమణేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే, ఈ మంత్ ఈ వారం సంపద సమృద్ధి మీద ఒక వర్క్ షాప్ జరుగుతుంది, శని ఆదివారాలు. మేడం అది గ్రూప్ లో పెడతారు. ఏమ్మా? శని ఆదివారంలో సంపద సమృద్ధి వర్క్ షాప్ ఉంది, అందరూ అటెండ్ అవ్వండి మాస్టర్స్. మేడం లింక్ పెడతారు గ్రూప్ లో. పిఎంసి డిజిటల్ గురించి చెప్పమని అడుగుతున్నారు సుజాత మేడం. పిఎంసి డిజిటల్ గురించి ఇప్పుడు ఈ పిఎంసి డిజిటల్ ఇప్పుడు దాకా మనం పిఎంసిలో ఏం జరుగుతుంది అంటే, పిఎంసిలో మనకి క్వాలిటీ రావాలి అని చెప్పి డైరెక్ట్ గా షూట్ చేసి మాత్రమే పిఎంసీలో ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరూ పిఎంసికి వచ్చి చేయడం అనేది అందరికీ సాధ్యం కావడం లేదు. ఇప్పుడు పిఎంసి డిజిటల్ ద్వారా ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా చక్కగా జూమ్ ద్వారా మనం ఈ సబ్జెక్ట్ ని తీసుకోవచ్చు. జూమ్ ద్వారా వాళ్ళు అమెరికాలో ఉన్నా తీసుకోవచ్చు, ఢిల్లీలో ఉన్నా తీసుకోవచ్చు, కర్ణాటకలో ఉన్నా కూడా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళ జ్ఞానాన్ని మనం పిఎంసి డిజిటల్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు. కొద్ది ఇంకా పిఎంసి డిజిటల్ యొక్క ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి, ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ వస్తుంది, టైం పెరుగుతుంది. సో అనిత మేడంకి ధన్యవాదాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, పిఎంసి డిజిటల్ ని ముందుకు తీసుకెళ్తున్నందుకు. అంటే మీకు ఆ బాధ్యత అప్పచెప్పబడింది మేడం. అది సింపుల్ గా చెప్పాలంటే మీకు ఆ బాధ్యత అప్పచెప్పబడింది, సింపుల్ గా చెప్పాలంటే. హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం.
ఎస్ సార్. ఏదో క్యాజువల్ గా జరిగినట్టు రకరకాలుగా ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది. అట్లా కాదు, మీకు ఆ రెస్పాన్సిబుల్, ఆ బాధ్యత మాస్టర్స్ ద్వారా మీకు అందించబడింది అంతే. ఎస్ సార్. ఎస్. రమణేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది. ఈ ప్లాట్ఫారం ద్వారా జూమ్ వల్ల లేట్ అవుతుందంటే ఫిజికల్ గా కలలేకపోతున్నా ఇలా కలిసినందుకు ఆనందం కలుగుతుంది సార్. అవునవును. పితామహ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మరి పిఎంసిలో మరొక ఛానల్ పుట్టడం గొప్పదే. ఇక్కడ ఎంతో మంది నేను అడిగినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళి మేము చెప్పలేం రికార్డింగ్ అన్నారు. ఇది డిజిటల్ వచ్చిన తర్వాత ఆనందించాను సార్. చాలా సంతోషం. ఈ రోజు త్రిరత్నాల్లో స్వాధ్యాయం కోసం విస్తారంగా చెప్పారు సార్. ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి మా అనిత తల్లి వైజాగ్ నుంచి కూడా రావడం మాకు ఆనందం సార్. ఎన్నో పుస్తకాలు చెప్పారు. తర్వాత ఇన్నర్ జర్నీ ద్వారా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది సార్ ఆల్రెడీ. తెలుగులో పెట్టారు, హిందీలో పెట్టారు రామరాజు గారి ద్వారా. తర్వాత అలాగే ఇప్పుడు అమెరికా, అన్ని దేశాల్లో కూడా. తర్వాత ప్రతి ఈ బిఏఎం మీట్ కూడా అనేక శక్తి క్షేత్రాలు పెట్టడం కూడా బాగుంది సార్. అవును. నిన్న 7వ ఉజ్జయినిలో జరిగింది. అలా ఒక్కొక్క ప్రదేశంలో జరుగుతుంది సార్. అవును. ఈ టీం కూడా చాలా ఉంది. అయితే సందర్భంగా మరి ఇది పిఎంసి డిజిటల్ లైవ్ లో వెళ్తుంది కాబట్టి మీరు చాలా పుస్తకాలు చెప్పారు. ఒక నిమిషం అవకాశం ఉంటే ఆ పుస్తకాలు చూపిద్దాం అనుకుంటున్నాను సార్. చూపించండి. ఇగో మనకి ఇది పత్రి గారి అద్భుతమైన పుస్తకం, తులసీదళం సార్ చెప్పారు. ఇది మనకు భగవద్గీత లాంటిదే. సార్ చక్కగా స్వాధ్యాయం కోసం వివరించారు. ఇగో మరణం లేని మీరు పత్రి గారిని ఎంతో ప్రభావితం చేసిన పుస్తకం. ఇందులో ఒక మాట చదివాను సార్. చదివితే కొంత లాభం పొందుతారు, అధ్యయనం చేస్తే ఎంతో లాభం పొందుతారు రాసింది సార్. ఇందులో సూత్రాలు మీరు ఆచరిస్తే మీరు అన్ని పొందొచ్చు అని రాసింది సార్ 22వ చాప్టర్. అవును. మీరు ఇందాక చెప్పారు చదవడం ఒకటే కాదు, ఆచరణ కూడా మనం చెయ్యాలని. తర్వాత టార్కం పుస్తకాలు కూడా బాగా ఈ ప్రాణశక్తి కోసం చెప్పారు సార్ ఇందాక చక్కగా. ప్రాణశక్తి. అలాగే మీరు ఈ పుస్తకం కూడా సృష్టి రక్షకుల దృష్టికోణం, ఇది బాగా నన్ను ప్రభావితం చేస్తారు. మనం అందరి దృష్టిలో ఉంటాం కానీ సృష్టి రక్షకుల దృష్టికోణంలో ఉండాలంటే కొన్ని లక్షణాలు చెప్పారు. చాలా చాలా సంతోషం. తర్వాత నన్ను ఇంకా బాగా ప్రభావితం చేసే పుస్తకం ఇది అతీశ ప్రజ్ఞావేదం సార్. అవును. మీరు ఇందాక చెప్పారు అతీశ ప్రజ్ఞావేదం కోసం ఓషో బుక్ లో. చాలా అద్భుతం. తర్వాత ఈ పుస్తకం మన ప్రవీణ్ గారి ద్వారా నేను బాగా తెలుసుకున్నాను. పూర్ణాత్మ సేవ ద్వారా ఎన్లైట్మెంట్ చాప్టర్ నన్ను బాగా ప్రభావితం చేసింది సార్. సాధనలో నేను ఎక్కువ వెళ్ళలేను కానీ సేవలో మాత్రం 24 గంటలు ఉండాలనిపించింది సార్ చక్కగా. తర్వాత ఈ పుస్తకం కూడా చెప్పారు సార్ మీరు, మరణాంతర జీవితం కోసం జీవాత్మ ప్రపంచ నియమాలు సార్ చక్కగా చెప్పారు. తర్వాత ఈ ఆత్మాయనం పుస్తకం ఆ రోజుల్లో మేము మరి ఈ ఆత్మల ప్రయాణ పీటర్ రిచర్డ్ పుస్తకం చాలా అద్భుతంగా రాసి ఉంది సార్. ఇది ఆత్మాయనం చక్కగా అనిపించింది. తర్వాత మీరు జ్ఞాన జగత్ మ్యాగజైన్ కోసం కూడా సార్ చెప్పారు సార్. జ్ఞాన జగత్ మ్యాగజైన్ కోసం. అలాగే మీరు అసలు మెయిన్ పుస్తకాలు ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ పుస్తకాలు ఇవి బాగా చేతి విజ్ఞానం ద్వారా మరి విస్తారంగా ఎంతో మంది మాస్టర్లు తయారయ్యారు సార్ చేతి వర్క్ షాప్ ద్వారా. 2005లో నేను కూడా చేతి వర్క్ షాప్ ద్వారా ప్రభావితం అయ్యాను. విశాఖపట్నం గాజువాకలో పెట్టారు మీరు సార్, ప్రేమ్నాథ్ సార్. మీరు కూడా 2008లోనో 9లోనో పెట్టాం. ఇంకా ముందే సార్, పెట్టిందే 2008లో. అవును సార్, పెట్టారు సార్. మన జగదీశ్వరి మేడం గారు సెంటర్ లో పెట్టారు సార్. అప్పుడు కౌన్సిలింగ్ కూడా అయినప్పుడు అడిగారు, సార్ నాకేం అర్థం అవ్వట్లేదు అన్ని చేస్తున్నంటే ప్రేమ్నాథ్ గారికి వెళ్ళమన్నారు. ప్రేమ్నాథ్ గారు అన్నారు నువ్వేం లేదు అలాగ వెళ్ళిపోవని చెప్పారు సార్. సమయం అంతా అప్పటి నుంచి ఎప్పటిదాకా ఇలా ప్రయాణం అవుతుంది సార్. అయితే ఈ చేతి వర్క్ షాప్లు ఎలాగైతే విస్తారంగా జరిగాయి, ప్రతి పుస్తకం మీద అలా వర్క్ షాప్ జరగాలని ప్రతిరోజు తప్పిస్తుంటాను సార్ నేను. రామ్సా వర్క్ షాప్స్ వచ్చాయి, నక్షత్రమిత్ర వర్క్ షాప్స్ వచ్చాయి. అలాగే ప్రతి పుస్తకం మరణంలో మీరు కూడా ఇంకా అద్భుతంగా విస్తారంగా రావాలి అని అంటే నేను తప్పిస్తుంటాను సార్. మీరు చెప్పారనే మరణంలో మీరు మీద మొన్న లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం వర్క్ షాప్ చేసాము. అవును సార్, మరణం నేను మీరు మీద కడతాలు చేశారు సార్.
అవునవును. అయితే 2012లో మనకి వీరు మారం సార్ వైజాగ్ వచ్చి చేశారు, ఫిజికల్ గా చేశారు సార్ వర్క్షాప్ అది. అవునవును. అవును. అలాగే మనం ఎవరు అనేది ఈ పుస్తకం పత్రికారికి ఇది వచ్చిన తర్వాత మన అందరం బాబు నక్షత్రలోక వాసులమే, ఇందాక మీరు ప్లైడియన్స్ పుస్తకం అని అన్నారు, ఇదే అని అనుకుంటున్నాను సార్ నేను. ఇదే బుక్. ఇదే నక్షత్ర మిత్రులు సార్. ఒక్కోసారి అనిపిస్తుంటుంది నేను ప్రదర్శిస్తున్నా ఏంటి అనిపిస్తుంది సార్, కానీ అవైలబుల్గా ఉండమన్నారు సారు. అందువల్ల సందర్భోచితంగా ఇలాగ కొంచెం ఎందుకంటే డిజిటల్ మాధ్యంగా వెళ్తుంది, ఇన్ని పుస్తకాలు వెళ్ళిపోతే విశ్వంలోకి వెళ్ళిపోతాయని నాకు తనకు అభిప్రాయం. అలాగే దైవం కోసం మీరు నిజంగా తెలుసుకోవాలంటే రామ్తా పుస్తకం వైట్ బుక్ నా రోజు పత్రిక ఎంతో చెప్పేవారు. మనమే దైవాలు అని చెప్పడానికి ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి సార్. అవునవును. మీరు ఇందాక చెప్పారు పుస్తకం చదివిన నిద్ర వచ్చేస్తుందని కానీ అర్థం అవ్వలేదు కానీ, అంటే నాకు కూడా అర్థం కాలేదండి. ధ్యాన కేంద్రాలు ఉంటే పుస్తకాలు చుట్టూ ఉండి ఏ పుస్తకం తీసినా అర్థమయ్యేది కాదు సార్. 2005లో జీకే గారు ధ్యాన కేంద్రాలు పెట్టారు సార్. అలా ఇప్పటికి బాగా అర్థమవుతుంది సార్. దాన్ని తర్వాత ఇప్పుడు కాలానికి పుస్తకాలు మరొకటి చెప్పారు, న్యూ ఎనర్జీ పుస్తకం సార్. రేవతి మేడం గారి దగ్గర వచ్చింది, అద్భుతమైన పుస్తకం సార్. మేము ఒక 4-5 నెలల నుంచి చదివినప్పుడు ఇంకా చాలా లోతుగా విషయాలు దొరికాయి సార్. పరమాత్మ లేని స్థితిని క్రియేట్ చేస్తున్నాను చదివాను సార్. ఇందులో ఎంత అద్భుతమైన ప్రయాణం కోసం వచ్చామని. తర్వాత సార్ ఇంకోటి సోపానాలని రేవతి మేడం రాసిందే సోపానాల బుక్ ఉన్నది. మాస్టర్లతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది చాలా బాగుంది. సోపానాల బుక్ అసలు వాళ్ళు ఏ వర్క్ చేస్తారు, ఏ మాస్టర్ ఏ వర్క్ చేస్తారు వాళ్ళు క్లియర్ గా చెప్తారు. మమ్మల్ని పిలవండి, మేము రెడీగా ఉన్నాము మీకు హెల్ప్ చేయడానికి అనేది కూడా చెప్తారు సోపానాల బుక్ లో. అది కూడా ఒక 10 మంది మాస్టర్లు 10 క్వశ్చన్స్ అడిగితే చెప్పారు సార్. రేవతి మేడం గారి దగ్గర ప్రస్తుతం నా దగ్గర లేదు సార్. ఈ ఎసెన్స్ పుస్తకం అసలు ఇది ఇందులో చాలా ఉన్నాయి. మన యావత్ సృష్టి మనల్ని గమనిస్తుందని చదివాను సార్. మీ పని ప్రాముఖ్యతని చదివాను. అందుకోసం ఎన్నో లోకాల నుంచి మాస్టర్లు ఇక్కడికి వచ్చారని చదివాం. మరి ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే ఏమీ ఆశించుకున్న గొప్ప విషయం సార్. మీరు ఇంజనీర్ అయ్యి కూడా ప్రయారిటీ మార్చుకుని పూర్తి సమయాన్ని ఇవ్వడం, మరి పిఎంసీలో కానీ లేకపోతే మనకి కైలాసపురి కానీ, అంటే మన ప్రజ్ఞా పాఠాలు అవసరం ఎక్కడుందో అక్కడ చేర్చివేయబడతాను చదివాను సార్. ఇలా విస్తారంగా అందించారు. చివరిగా ఒక పుస్తకం ఉంది సార్. ఇది మాత్రం ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. 2012లో సార్ రిలీజ్ చేశారు. ఇది 2012 బాగా అమలు అవుతుంది సార్. మహా అవుతుంది. ఇప్పుడు దాంట్లో రాసిన ఇప్పుడు దాంట్లో రాసినవి కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. మహావతారంలో రాసినవి ఇప్పుడు జరుగుతున్నాయి. అదే ఇప్పుడు 2 సార్లు అంతమైంది సార్. అంతమాకులు ఉండగానే మాస్టర్ నిర్ణయించుకున్నారని చెప్పి ప్రణాళిక వేరే ఉందని చెప్పారు. తర్వాత ఈ పుస్తకం కూడా మనం అనేక లోకాల నుంచి వచ్చిన స్టార్ సీడ్స్ ని 12 లోకాల నుంచి రకరకాల స్వభావాలు తెచ్చి ఈ పుస్తకం చాలా 2014లో వచ్చింది సార్ జూడీ సటోరీ ద్వారా మనం నక్షత్ర లోకాలు. అదే చివరిగా మనం సార్ చివరిగా సశరీరంగా మనం వెళ్ళొచ్చని పత్రిక చెప్పారు. ఈ పుస్తకాన్ని మనకి రాజమండ్రిలో కూడా దీని గురించి వివరించారు. అప్పుడు నేను వెళ్ళలేదు కానీ ఎవరో చెప్పారు మిత్రులు. ఇందులో మాత్రం మీరు ఇందాక చెప్పారు, ఎందుకంటే మొదట ఎవరు తీసుకోరంటే ఈ పుస్తకంలో కూడా 3 సంవత్సరాల పాటు ఇది కూడా ప్రింట్ అవ్వలేదు సార్. ఎవరికి చెప్పినా సరే ఎవరు నమ్మేవారు కాదట. నువ్వు కలగన్నావేమో అనుకున్నారట. నేను మంచి బుక్ అవును సార్, చాలా ఆనందం సార్. పిఎంసిలో కూడా చక్కగా పుస్తకాలు చక్కగా వస్తున్నాయి సార్. న్యూ ఎనర్జీ గ్రంథాలయం అని వస్తుంది. దాంట్లో మీకు ఆ బుక్స్ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు, చెప్తున్నారు. చదువు రాదు అనుకున్నాను, చక్కగా గ్రంథాలయం కూడా చూడొచ్చు. అంటే చిన్న ఒక ఆమె అడిగింది, నేను చదువుకోలేకపోతున్నా ఏం చేయాలి బాబు, నేను చదువుకోలేదు అని అడిగింది సార్. ఏం చేస్తావమ్మా, మీరు మీ ఇంటికి అల్లుడు గారు వచ్చారనుకో పండక్కి, మరి గారెలు వేయాలంటే ఏం చేస్తామంటే మరి పప్పు రుబ్బాలి సార్ అన్నారట. మరి మీకు రుబ్బురోలు ఉందంటే లేదన్నారట సార్. అయితే ఏం చేస్తామంటే పక్కింటి రుబ్బురోలు రుబ్బిసుకుంటాను సార్ అన్నది. అలా మనం వినకపోయినా ఇలా ఈ జూమ్ ద్వారా మనకు చాలా విషయాలు ఎన్నో పుస్తకాలు ఇలా వస్తున్నాయి సార్. సార్ మీ సేవలకి మరి పిఎంసిలో కానీ మరి పత్రిజీ ఆశయంలో విశ్వవ్యాప్తంగా జూమ్ సెషన్ ద్వారా అందిస్తున్న ప్రపంచం అంతటా ఇది వెళ్తుంది. అందుకే ఇంటర్నెట్ వచ్చిందని చదివాను సార్. న్యూ ఎనర్జీలో చక్కగా అందరికి అందుబాటు ఉంది. పిఎంసి డిజిటల్ కి మరి హెడ్స్ గా ఉన్న మరి అనిత తల్లి, ఆ టీం అందరికి కూడా, సుజాత తల్లి టీం అందరికి కూడా ధన్యవాదాలు. ఎప్పుడు నేను అవైలబుల్ గా ఉంటాను సార్. చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ రమేష్ గారు. సార్ బుక్స్ గురించి నాలెడ్జ్ మాకు ఇస్తే మీరు ఆ బుక్స్ చూపించి ఇంకొకసారి అందరికి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన పిఎంసి డిజిటల్ యూట్యూబ్ లింక్ గ్రూప్ లో పెట్టారండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పిఎంసి డిజిటల్ ది వాట్సాప్ గ్రూప్ కూడా మన మెసేజెస్ లో పెట్టారు, దాన్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ లో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూట్యూబ్ లైవ్ లో కూడా మనది వాట్సాప్ గ్రూప్ లింక్ పెడుతున్నారు, దాని ద్వారా కూడా చేరవచ్చు. ఇప్పటి వరకు ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని అందుకున్నాము. దయచేసి అందరూ ఇంకొకసారి వాట్సాప్ లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి లైక్ చేసి మళ్ళా మీ సమయం దొరికినప్పుడు ఇంకొకసారి వినండి. అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేయటం వలన ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. మనం ఇంకొకసారి వినటం వల్ల శ్రవణము, మననము, నిధిధ్యాస జరుగుతుంది. దయచేసి అందరూ ఇంకొకసారి వినండి. మన మిత్రులందరితో మన లాభాలని పంచుకోవాలి కదా. థ్యాంక్ యూ సార్. మళ్ళా రేపు ఇదే సమయానికి కలుద్దాం. ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ముందుగా జాయిన్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.